సో, ఈరోజు మనం తెలుసుకోే విషయం ఏంటంటే, చాలా మందికి అసలు మనకి ఇప్పుడేంటంటే, మనం పడుకునేటప్పుడే నైట్ మనం పడుకునేటప్పుడు ఒక ఆలోచన రేపటికి ఏం జేయాలి అనేది ఇప్పుడు చాలామంది ఆహ్, బిలియనీర్స్ గావచ్చు, బిజినెస్ పర్సన్స్ గావచ్చు, వాళ్ళు జేసేదేంటంటే, నైట్ పడుకునేటప్పుడే ఒక డైరీలో వాళ్ళు నెక్స్ట్ డే ఏం జేయాలి అని ఒక షెడ్యూల్ రాసుకుంటారు వాళ్ళు. అంటే మన ఆలోచన. అంటే మన ఇప్పుడేమంటాం మేనిఫెస్టేషన్ అని జెప్పి వాళ్ళ రేపు అంటున్నారు. ఓకే. మేనిఫెస్టేషన్ అనుకో లేదా రాహుని యాక్టివేట్ జేయటం అనుకో 2 ఒకటే. కాబట్టి మనం ఏం జేయాలంటే నైట్ పడుకునేటప్పుడే మనకి రేపటి షెడ్యూల్ ఏంటిది? మనం ఎక్కడికెళ్ళాలనుకుంటున్నాం? ఏ టైంలో ఎక్కడుండాలనుకుంటున్నాం? ఇదంతా గూడా ఒక మేనిఫెస్టేషన్ అనేది మనం చేస్తాం. సో, దాంట్లోనేంటంటే మనకు నైటు పిచ్చి పిచ్చి కలలు పడటము, సడెన్‌గా 3:30, 3:00కి మేలుకు రావటం, బ్రహ్మముహూర్తంలో మేలుకు రావటం అది మంచి సింప్టమ్సే. కానీ మనకి నిత్యం గూడా ప్రతిరోజు గూడా మనకి మనం అనుకున్న పనులలో సక్సెస్ గావాలి. అలాగే మనకి మంచి ధనాకర్షణ కలగాలి అంటే మనం ఏం జేయాలి? నైట్ పడుకునేటప్పుడు ఏం జేయాలి అంటే మీరు పడుకునేటప్పుడు ప్రతిరోజు గూడా మీరు మీ తల దగ్గర ఏం జేయండంటే ఒక చిన్న గ్లాస్ ఒకటి తీసుకోండి. గాజు గ్లాస్ అయితే ఇంకా మంచిది. ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం లైట్‌గా ఉప్పేసి దాంట్లో ఇది ఒక ఎల్లిపాయ ఒస్తది గదా! ఆ ఎల్లిపాయ ఒకటి, 2 లవంగాలేసి మీ తల కింద పెట్టుకోండి. ఇది వారానికి ఒకసారి చేసుకున్న చాలు. లేదంటే వారానికి 2 సార్లు అంటే బుధవారం, శనివారం 2 రోజులు చేసుకోండి. మనకి ధన ప్రాప్తి ఉంటుంది. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మనం అనుకున్న పనుల్లో సక్సెస్ అనేది కలుగుతుంది. ఇప్పుడు మనం అనుకున్న పనుల్లో సక్సెస్ అవుతేనే కదా మనకు డబ్బులొచ్చేది. మనం ఏదైనా చేసేది గాని. కాబట్టి మనకు పనులలో సక్సెస్ కావాలి. సో, నైట్ పడుకునేటప్పుడు మంచిగా నీ మనసులో కోరిక కోరుకొని వెడ్నెస్‌డే ఆర్ ఇంకా సాటర్‌డే 2 రోజులు కూడా మంచి గ్లాస్‌లో వాటర్ నింపు. దాంట్లో ఎల్లిపాయి మంచిగా ఒక 2 లవంగాలేసేసేయండి. కొంచెం ఉప్పేసేయండి. ఏసి దాన్ని మీరు పడుకునే బెడ్ కింద దాన్ని పెట్టండి. పెట్టి పడుకునే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టేసేయండి. మంచిగా పడుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత స్నానం గీనం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని మీకు వెస్టర్న్ బాత్రూమ్ ఉంటే వెస్టర్న్ బాత్రూమ్‌లో దాన్ని వేసి ఫ్లష్ చేసేయండి. ఇది మనకేమవుతదంటే మన నెగెటివ్ ఔరా ఏదైతే మనం పడుకున్నప్పుడే మనం ఎక్కువ శాతము నెగెటివ్ ఔరా అనేది మనకు అట్రాక్ట్ అవుతుంటుంది. కాబట్టి సూక్ష్మ రూపంలో మనం బయటికొస్తుంటాం. మన ఆత్మ బయటకొస్తుంది అంటారు ఆ టైంలో. కాబట్టి ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతుంది. చెడు ఏదైతే మనకి దుష్ట ఆహ్, శక్తులుంటాయో అవన్నీ గూడా మనకు ఆ టైంలో ఎక్కువ మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఇది మనం ఈ రెమెడీ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, ఆ నెగటివిటీ మన దగ్గరికి రాకుండా మనం ప్రశాంతంగా నిద్ర పట్టడం, పిచ్చి పిచ్చి కలలు గూడా పడకపోవటం, రేపు మనకు అనుకున్న పనులలో మనకు సక్సెస్ అనేది కనపడుతుంది. ఇది వెడ్నెస్‌డే, సాటర్‌డే కంపల్సరీ ఇది 2 గూడా పాటించాలి. ఇంకోటేంటంటే మంచానికి ఇప్పుడు మంచానికేంటంటే ఎప్పుడు గాని ఈ యొక్క మనకెప్పుడు గాని మనకనుకున్న పనులలో ప్రతి దాంట్లో సక్సెస్ గావాలి అనుకుంటే, మనకిది మేడి చెట్టొస్తుంది గదా! మేడి చెట్టు. ఆ మేడి చెట్టు వేరు కొంచెం తీసుకొచ్చి, మీరు మంచానికి ఎక్కడైనా ఆ 4 కోళ్లుంటాయి గదా! ఆ మేడి చెట్టు వేరుని తీసుకొచ్చి, ఆ మంచం కోడుకి ఎక్కడైనా సరే గాని ఎరుపు రంగు దారంతోటి కట్టి, దాన్ని ఆ మంచం కోడుకి కట్టేసేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎందుకంటే మనం పడుకొని ప్రశాంతంగా లెగుస్తేనే మనం ఫోకస్ చేయగలుగుతాం. కాబట్టి ఈ ప్రక్రియ అది అట్లనే పెట్టేసి ఉంచండి. ఒక 3 మంత్స్‌కి ఒకసారి మళ్ళీ అది తీసేసి మళ్ళీ వేరేది మనం మార్చుకున్నట్టుగా బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేవి మనకు కనపడతాయి. మేడి చెట్టు వేరు తీసుకొని రావాలి. తేవాలి అనుకుంటే పర్టిక్యులర్ ఏంటంటే వెడ్నెస్‌డే గాని, ఫ్రైడే గాని తీసుకొచ్చి దాన్ని మంచి శుద్ధి చేసి, మంచి అష్టగంధం పెట్టి, కుదిరితే ఒక యెల్లో కలర్ క్లాత్‌లో కట్టి దాన్ని మంచం కూడా కట్టేసుకోవచ్చు. మంచిగా అనుకోండి ప్రశాంతంగా ఉండాలి. మీరు అనుకున్న పనులకు సక్సెస్ కావాలి. మంచి ధనాకర్షణ కలగాలి అని చెప్పి కోరుకొని అది 4 దాంట్లో ఎక్కడైనా మాక్సిమం అయితే తల సైడ్ కట్టండి. తల వైపు ఆ 2 కోళ్ళలో ఎటు సైడ్ అయినా సరే గాని ఒకదానికి కట్టుకున్నట్టయితే మనం అనుకున్న పనులలో సక్సెస్ ఉంటుంది. ధనాకర్షణ మనకు కలుగుతుంది. కాబట్టి ఈ చిన్న ప్రక్రియ చేసి ద్వాదశ రాశులలో ఎవరైనా సరే గాని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.